ఏమంటారు రామారావు గారు? మ్యూట్ లో ఉన్నారు. ఏం చేస్తుందో ఒకసారి చూద్దామండి. ఇప్పటికే బాలబాలికల మీద ఎంతమందిని రేప్ చేసి అఘాయిత్యాలు పాల్పడ్డారో లెక్కేసుకోమనండి. దాదాపు 250 మంది దాకా వీళ్ళ బారిన పడ్డారు. ఈ కూటమి ప్రభుత్వం యొక్క నాయకులు కానీ వాళ్ళ యొక్క పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చేస్తున్న దురాఘాతాలు ఈ విధంగా ఉన్నాయి. వాళ్ళ మీద కేసులు లేవు, చర్యలు లేవు, అరెస్టులు లేవు. ఈ పరిస్థితి విజయ్ గారు పూర్తిగా విన్నాక మీరు ఆన్సర్ చేయండి. విజయ్ గారు పూర్తిగా విన్నాం. రామారావు గారు ఏం చెప్తారు విన్నాక మీరు ఆన్సర్ చేయండి. ఆధారం చూపించాలి కదా. 250 మంది అత్యాచారం, 250 మంది ఎవరు, చెప్పండి రామారావు గారు. ఎక్కడ కేసు పెట్టలేదు, వాళ్ళ లిస్ట్ కారుమంచులో ఒక బాలిక 6వ తరగతి బాలిక మీద అత్యాచారం జరిగింది. దాని మీద చర్యలు లేవు, సరైన చర్యలు. మచిలీపట్నంలో 8వ తరగతి చదివే బాలిక మీద గ్యాంగ్ రేప్ జరిగింది. అట్లాగే ఎన్టీఆర్ జిల్లాలో కొండపల్లి కిరణ్ అనేటువంటి వ్యక్తి ఒక బాలిక మీద రేప్ చేశాడు. అట్లాగే నంద్యాల బాలిక మీద, పిఠాపురంలో బాలిక మీద, కుప్పంలో బాలిక మీద మహిళలు. ఈ విధంగా చూస్తా పోతే లెక్కకు మించినటువంటి వీళ్ళు చేసినటువంటి అరాచకాలు ఉన్నాయి. కేసులు మాత్రం మృగ్యంగా ఉన్నాయి. ఎంతో మంది మీద వీళ్ళని కేసులు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటే వీళ్ళు రక్షిస్తున్నటువంటి విధానం. ఓకే రామారావు గారు, ఇప్పుడు మీరు ఈ కేసులన్నీ కూడా గుర్తించాము, మేము ఇవన్నీ చూసామని అంటున్నారు. మీ దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయంటున్నారు. మరి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షం పైన మీరు ప్రత్యక్షంగా పోరాటం చేయొచ్చు కదా. మీరు వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు కదా, ధర్నాలు చేయండి. మేడం గ్రౌండ్ లో ఏం జరుగుతుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు కానీ ఎవరైనా సరే కేసులు పెడితే తీసుకునేటటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు జర్నలిస్టుల మీద కూడా దాదాపు 15 మందికి పైగా జర్నలిస్టుల మీద కేసులు పెట్టారు. వీళ్ళు 63 మంది మీద దాడి చేసి కేసులు పెట్టారు. అట్లాగే జైలుకు పంపారు. అట్లా చూస్తా ఉంటే సోషల్ మీడియా కార్యకర్తలు అయితే 550 మందికి పైగా వాళ్ళను కూడా జైలుకు పంపించినటువంటి పరిస్థితి ఉంది. ఈ 2450 దాకా అక్రమ కేసులు పెట్టారని నివేదికలు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే కదా మేడం నేను చెప్పే కదా, అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసును ఉదహరిస్తూ హైకోర్టు సంప్రదించిందంటే ఈ రాష్ట్ర శాంతి భద్రతల పరిస్థితి ఏ విధంగా ఉందనేది మనకు తెలుస్తా ఉంది కదా. ప్రజా సంఘాల నాయకులు ఎంతమందిని, దాదాపు 80 మంది ప్రజా సంఘాల నాయకుల్ని వీళ్ళు కేసులు పెట్టి వాళ్ళు ఏదైతే ప్రభుత్వం యొక్క అవినీతి వ్యతిరేక కార్యక్రమం, అవినీతి పట్ల ఉన్న వాళ్ళు వ్యతిరేకిస్తున్నారనేటువంటి దాని ఆలోచనతోటి వాళ్ళు ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి దుర్మార్గాలు కూడా పెట్టినటువంటి వీళ్ళు దొంగలు ఇట్లా అరుస్తుంటే ఎట్లా మేడం? వీళ్ళ యొక్క ప్రభుత్వం యొక్క పాలన ఏంటంటే గోబెల్స్ ప్రచారము, అబద్ధాలు మళ్ళీ వల్లివేయడం, తుగ్లక్ పాలన, కిమ్లాగా ఏదైతే నియంతృత్వ పోకడలకు వీళ్ళు దారితీస్తున్నారు తప్ప ప్రజాస్వామ్య విధానం పట్ల వీళ్ళు గౌరవం కానీ మర్యాద కానీ లేనటువంటి అంశం మనం చూస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో. పైపెచ్చు ప్రతిపక్ష పార్టీలు విపక్ష పార్టీల మీద విషయం చల్లడం తప్పితే ఇప్పుడు మనం చూసాం కదిరిలో జరిగినటువంటి సంఘటన. అతను సాక్షాత్తు జనసేన పార్టీ పచ్చబొట్టు పొడిపించుకొని ఆ నాయకుడు ఎంపీటీసీ అక్కడ లోకల్ నాయకుడు అమరు మాట్లాడాడు. అయినా కూడా దాన్ని వైసీపీ మీద విధానం విధానం మనం లెక్క పరిపాలన విధానం ఎంతకంటే అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు అనేది ఇంతకంటే మనం ఎక్కడ చెప్తాం మేడం? పైపెచ్చి వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల్ని ప్రతిరోజు టార్గెట్ చేసి బురద పూసి చేయాలనేటువంటి ప్రయత్నంలో వీళ్ళు అందరూ కూడా బూమరాంగ్ అయ్యారనమాట. వీళ్ళు వాళ్ళ యొక్క తప్పులు వాళ్ళే చెప్పుకుంటున్నటువంటి విధానంగా ప్రజలు చర్చించుకుంటుంటే వీళ్ళు ఇంకా విమర్శలు చేస్తా ఉంటే అది ప్రజాస్వామ్యంలో నిలబడదు. విధానంగానైనా సరే వీళ్ళ యొక్క అక్రమాలు మొత్తం కూడా బయటకు వస్తాయి. మేము తీసుకొచ్చినటువంటి డిజిటల్ యాప్ ద్వారా వీళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలన్నీ భద్రపరిచే ఆ యొక్క కేసులన్నింటినీ కూడా రీకాల్ చేసి వీళ్ళ సంగతి ఏదో చూసిన దాకా మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం విశ్రమించదని చెప్తా ఉన్నాం. విజయ్ గారు మేడం